ప్రైజ్ ద లార్డ్. మొదటి తెస్సలోనియులకు 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాము. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. ఇక్కడ చూస్తుంటే మనము పౌలు చెప్తున్నాడు, ఏలయనగా దేవుని వలన మీరు ప్రేమింపబడిన సహోదరులారా అంటున్నాడు. ప్రేమింపబడిన అంటే పౌలు తెస్సలోనిక సంఘానికి తన పత్రికను ప్రారంభించినప్పుడు ఆయన కేవలము అక్కడ పరిస్థితుల గురించి చెప్తూ మరి ఆయన ఏదో వారిని డిసప్పాయింట్మెంట్ అంటే మీరు మీ సొంత శక్తి చేత మీరు దేవునిలోకి రాలేదు, కానీ మరి నిజంగా మీరు దేవుని చేత ప్రేమింపబడిన వాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. దేవునికి మీరు చెందినవారు అని నిశ్చయంగా ఆయన వారికి వ్యక్తపరుస్తున్నాడు. మరి పౌలు తెస్సలోనికలో కొద్ది కాలమే సేవ చేశాడు. అక్కడ హింసలు రావడంతో అక్కడి నుంచి మరి వెళ్ళవలసి వచ్చింది. అది మనము అపోస్తల కార్యము 17వ అధ్యాయము 1-10 వచనాలు చూస్తే మనకు అక్కడ తెలుస్తుంది అన్నమాట. మనం మానవ దృష్టిలో చూస్తే ఇది ఇంత మరి కొత్తగా ఏర్పడిన సంఘము ఎలాగ నిలిచి ఉంటుంది అనే సందేహం మనకి కలుగుతుంది అన్నమాట. అయితే తిమోతి తిరిగి వచ్చి వాళ్ళ అక్కడ విషయాలన్నిటినీ కూడా వాళ్ళు ఎలాగా ఎంత విశ్వాసము వాళ్ళలో ఉంది, వాళ్ళలో ఎంత స్థిరత్వం ఉంది, ఈవెన్ దో ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు వదిలిపెట్టకుండా వాళ్ళ విశ్వాసం ఎంతో స్థిరంగా ఉంది అనే శుభవార్త తీసుకొని వస్తాడనమాట పౌల్కి. మరి వారిని ధైర్యపరచడానికి, అలాగే వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి, వారిని ఇంకా బలపరచడానికి పౌలు ఈ పత్రికని రాస్తాడు. మరి ఇక్కడ దేవుని చేత ప్రేమింపబడిన సహోదరులారా అని అంటున్నాడు. ఆయన మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాడు అని మేము ఎరుగుదుము అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనము ఒక విషయము గమనించాల్సినది ఏంటంటే, మరి ఎలక్షన్ అంటే గురించి చెప్పకముందే ఏర్పరచుకొని ఉన్నాడంటే ఎన్నుకోకంటే దాని గురించి చెప్పకముందు ఏమంటున్నాడంటే, మరి వారు దేవునితో సంబంధం, వారు మొదటి దేవుణ్ణి ప్రేమించినందువల్ల కాదు, కానీ దేవుడే ముందుగా మిమ్మల్ని ప్రేమించాడు అని చెప్తున్నాడంట. ముందుగా వారిని ప్రేమించి తర్వాత వారిని ప్రేమించినాక వాళ్ళని ఏర్పరచుకున్నాడు. మరి రోమపత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, మీరు ఇంకా పాపులై ఉండగానే అని వాక్యం సెలవిస్తుంది. మరి ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు దేవుడు మరణించి పునరుత్థానుడయ్యాడు. మరి ఈ విధంగా దేవుడు మన ఎడల తన ప్రేమను కనపరుచున్నాడు అనమాట. వారి రక్షణ వారి మంచితనము, నీతి లేదంటే సొంత ప్రయత్నాలు, సొంత కార్యాల వాళ్ళ మీద ఆధారపడలేదు, కానీ అది పూర్తిగా దేవుని ప్రేమ మరియు కృప మీద ఆధారపడిందని మరి పౌలు ఇక్కడ పరిశుద్ధాత్ముడి ద్వారా మరి ప్రేరేపింపబడి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం ఒకసారి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7-8 వచనాలు ఇలాగ రాసి ఉంది. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఎంత మంచిగా ఉంది ఈ పాట. దేవుడు ఇక్కడ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో
ఇలా చెప్తున్నాడనమాట. మీరేదో విస్తారం జనం అంటే బలము, జన బలాంగం ఎక్కువ ఉందని లేదా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందని దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. కానీ మరి దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుక అలాగే కవెనెంట్ అనమాట, ప్రామిస్, దేవుడు మీ పితరులకి చేసిన వాగ్దానము, నేను మీ దేశాన్ని, మిమ్మల్ని, మీ బిడ్డల్ని కాపాడుతాను అనే మాటని నిలబెట్టుకున్నాడు. మీ పితరులకు మరి చేసిన వాగ్దానం, విడిపిస్తాను, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి విడిపిస్తాను. చూడండి, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనకను అని వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన ఇక్కడ మాట మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈరోజు ఇశ్రాయేలుకు ఒకటే కాదు కానీ నీతో నాతోనూ మాట్లాడుతున్నాడు. మన మంచితనమును బట్టి కాదు కానీ మరి మనం చాలా పొలిటీషియన్ ఫ్యామిలీ, మనకు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, దాన్ని బట్టి కాదు కానీ దేవుడు మరి ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకోవడం వారి అర్హత వల్ల కాదని చెప్తున్నాడు. మరి విడిపించినాడు, ఫరో చేతిలో నుంచి నేను విడిపిస్తానని విడిపించాడనమాట. అలాగా మరి తర్వాత ఇలా అంటున్నాడు, దేవుడు మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాడని మేము ఎరుగుదుము. ఏర్పరచుకోవడం, ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. పౌలు వారు దేవుని చేత ఏర్పరచబడిన వారిని ఎలా తెలిసింది అనేది మనం ఆలోచిస్తే, మరి ఇక్కడ పౌలు పరలోకంలోని దేవుని రహస్య నిర్ణయాన్ని చూశాడని కాదు కానీ మరి వారి జీవితాలలో దేవుడు చేసిన కార్యాన్ని చూశాడు. వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారని అతడు గుర్తించాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 16వ వచనంలో వారి ఫలములను బట్టి వారిని తెలుసుకొందురు అని చెప్తాడనమాట. మరి దేవుని ఎన్నిక మన కంటికి కనిపించదు, అది దేవుని రహస్య కార్యం అనమాట. అయితే ఎన్నిక యొక్క ఫలితాలు మాత్రం విశ్వాస జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయన్నమాట. అప్పుడు మనకి నిజంగా వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళని తెలుస్తుంది. ఎలాగంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫలాలు ఏంటివంటే ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం, మరి ఆత్మఫలాలు క్లియర్గా వాళ్ళలో కనపడతాయన్నమాట. అప్పుడే మనము వీరు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళని మనం గుర్తించగలుగుతామన్నమాట. మరి తెస్సలోనిక విశ్వాసుల జీవితాల్లో కూడా పౌలు అనేక ఆధారాలను చూశాడు. మొదటిగా వారు విగ్రహాలను విడిచిపెట్టి సజీవుడైన నిజమైన దేవుని సేవించడం ప్రారంభించారనమాట. అది మనం ఎక్కడ చూస్తామంటే మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఒకప్పుడు వారు విగ్రహారాధనలు జీవించారు, ఇప్పుడు వారు తమ హృదయం అంతటితో ప్రభువును సేవిస్తున్నారు. ఇది కేవలం మతం మార్చుకోవడం కాదు కానీ దేవుని కృప వల్ల వచ్చిన హృదయంలో వారి పరివర్తన అన్నమాట, మార్పు అన్నమాట. రెండవది, వారు హింసలు, కష్టాలు ఎదురైన విశ్వాసంలో నిలకడగా కొనసాగుతున్నారు. బాధలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా క్రీస్తును గట్టిగా పట్టుకొని నిలిచారు. ఈ స్థిరత్వము దేవుని కార్యానికి నిదర్శనం అన్నమాట. మూడవది, వారి జీవితాల్లో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే ఇవన్నీ కూడా స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయన్నమాట. అది మనం చూసాం మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. మరి వారిలో ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం అనేటివి ఎంతగా మరి పౌలు చూడగలిగాడు. వారు కేవలం సత్యాన్ని అంగీకరించిన వారే కాదు కానీ ఆ సత్యాన్ని బట్టి వారు జీవిస్తున్నారు. వారి జీవితము కనిపిస్తుంది ఇతరులకి. మరి ఈ మార్పులన్నిటినీ చూసి పౌలు దేవుడు మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాడని నిత్యంగా చెప్తున్నాడు అనమాట. ఈ సత్యము ఎఫెసీయులకు 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా పూర్తిగా మరి మనకి తెలుస్తుంది. లోకము మరి జగత్తు పునాది వేయబడక ముందే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడనే మాట అక్కడ ఉంటుందన్నమాట. దేవుడు తన ప్రజల్ని తీర్పు నుండి తప్పించడానికే మరి ఒకటే కాదు కానీ ఆయన ఉద్దేశము వారిని పరిశుద్ధులుగా మార్చడం,
క్రీస్తు స్వారూప్యంలోకి ఆయన వారిని మార్చడం అన్నమాట. మరి రోమాపత్రిక 8వ అధ్యాయం 29-30 చూస్తే ఇదే విషయాన్ని బోధిస్తుంది. ఏంటంటే దేవుడు ముందుగా తెలిసి కొన్నవారిని తన కుమారుని స్వరూపమునకు సమానులుగా చేయుటకు ముందుగా నిర్ణయించాడు. మరి కాబట్టి ఎన్నిక అనేది కేవలం ఒక ప్రత్యేక హక్కు కాదు, అది మన జీవితాలను మార్చే దేవుని కృపా కార్యమని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విషయంలో మనకు ఒక ముఖ్యమైన మరి ఒక పాఠము ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది మరి తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు. కొందరు చర్చ్కి వెళ్తారు, కొందరు బాప్తిసం పొందుతారు, మరికొందరు క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. కానీ పౌలు వీటిలో దేనిని రక్షణకు ఆధారంగా చూపలేదు, కానీ అతడు చూపింది మార్పు చెందిన జీవితాన్ని అన్నమాట. ఎలా ఒక చెట్టును దాని ఫలమును బట్టి గుర్తిస్తామో అలాగే నిజమైన విశ్వాసిని అతని జీవితంలో కనబడే ఫలములను బట్టి గుర్తించవచ్చు. దేవుని కృప పొందిన వ్యక్తి క్రమంగా క్రీస్తు స్వభావాన్ని తప్పకుండా తనలో ప్రతిబింబించడము ప్రారంభిస్తాడనమాట. అతని ఆలోచనలు, మాటలు, ప్రవర్తన మరి ఇవన్నీ కూడా మారడం ప్రారంభమవుతుంది. అందువల్ల నిజమైన రక్షణకు గొప్ప సాక్ష్యము మన పెదవులపై ఉన్న ఒప్పుకోలు మాత్రమే కాదు, కానీ మన జీవితంలో కనబడే దేవుని పరివర్తన అన్నమాట. అందుకే ఇక్కడ మనం చూడొచ్చు. మరి ఇక్కడ చూస్తే 5వ వచనంలో ఆయన అంటున్నాడు, సువార్త మాటతో మాత్రమే కాదు, శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయంతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను అని అంటున్నాడు అనమాట. మరి ఇక్కడ చూస్తే మరి ఇది పౌలు సువార్త ఎలా పనిచేస్తుంది అనేది వివరించాడు. మాటతో మాత్రమే కాదు అంటున్నాడు. సువార్త తప్పకుండా మాటల ద్వారా ప్రకటించబడాలి. ఎవరైనా సువార్తను వినకపోతే వారు ఎలా విశ్వసిస్తారు అని మనం చూస్తాం. విశ్వాసం వినుట వల్ల కలుగును అని, వినుట క్రీస్తు వాక్యం వలన కలుగును అని. అందువల్ల సువార్త ప్రకటించబడాలి. దేవుడు తన వాక్యాన్ని ప్రకటించుటకు బోధకుల్ని, సువార్థికుల్ని, మళ్ళీ చాలామందిని ఆయన ఎన్నుకున్నాడు. పౌలు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సువార్త కేవలం చెవులతో వినే సమాచారం మాత్రమే మిగిలిపోకూడదు, కానీ ఒక ఉపన్యాసం కాదు, కానీ ఏదో ఒక జ్ఞానం అంటే ఒక హెడ్లో పెట్టుకునేది ఒకటే కాదు, కానీ పరిశుద్ధాత్మ కార్యము చేసినప్పుడు అదే వాక్యం మన హృదయాన్ని ఎంతగానో పనిచేస్తుంది. శక్తితో వచ్చింది అంటున్నాడు. ఇక్కడ చెప్పబడిన శక్తి అంటే ప్రధానంగా అద్భుతాలు చేయగలిగిన శక్తి కాదు, కానీ దేవుడు అద్భుతాలు చేయగలడు. రోగులను స్వస్థపరిచాడు, మరి ఇవన్నీ చేశాడు. దానికంటే ముఖ్యమైనది హృదయం అన్నమాట. హృదయాన్ని ఎవరు కూడా ఈ లోకంలో మార్చలేరు. ఒక లెక్చర్ ద్వారానో కొన్ని క్లాసెస్కి అటెండ్ అయితేనో హృదయం మారదు, కానీ దేవుని పునరుద్ధాన శక్తి వారిలో కార్యం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మన ప్రవర్తన అంతటి మీద పరిశుద్ధాత్ముడు శక్తిని, పరిశుద్ధాత్ముడిని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు మన హృదయము మారుతుందన్నమాట. మరి ఇక్కడ సువార్త విశ్వసించు వారందరికీ రక్షణ కలుగచేయకై దేవుని శక్తి అని వాక్యం సెలవిస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనదని మనకు వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని శక్తి అన్నప్పుడు పాపాన్ని ప్రేమించిన వ్యక్తి పాపాన్ని ద్వేషించడం ప్రారంభిస్తాడనమాట. స్వార్థపూరితమైన వ్యక్తి ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటాడనమాట. లోకంలో ఉన్న ప్రజలు చేసే ప్రతి పనిని వెంబడిస్తున్న వ్యక్తి దేవుని చిత్తం ఏంటి అనేది వెతకడం ప్రారంభిస్తాడు. గర్వం కలిగిన హృదయము వినయంగా మారుతుంది. విశ్వాసిగా మారితే ఎన్ని కార్యాలు జరుగుతాయన్నమాట. మరి భార్యాభర్తల మధ్య ఎంతో అండర్స్టాండింగ్, అత్తమామల మధ్య అండర్స్టాండింగ్, పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, బంధువులను ఎలా అర్థం, ఇవన్నీ కూడా హృదయంలో వచ్చే మార్పులు అనమాట. ఇలాంటి మార్పుని ఏ మనిషి తన మాటలతో కలిగించలేడు. ఇది దేవుని అద్భుతమైన శక్తి. చాలామంది దేవుని శక్తి అంటే అద్భుతాలు, స్వస్థతలు లేదా శత్రువులపై వారికి విజయము అనుకుంటారు. అవన్నిటికంటే దేవుని శక్తి యొక్క మరి మనకు హృదయం మారినప్పుడు, పాపి హృదయాన్ని మార్చుకున్నప్పుడు అప్పుడు అన్నమాట అది శక్తి అంటే బైబిల్ ప్రకారము. మరి ఈ విధంగా పరిశుద్ధాత్మతో వచ్చింది అని చెప్తున్నాడు పౌలు. తర్వాత సువార్త పరిశుద్ధాత్మతో వచ్చిందని చెప్తున్నాడు అనమాట.
యోహాను 16:8 ఆయన వచ్చినప్పుడు లోకమును పాపమును గూర్చియు నీతి గూర్చియు తీర్పు గూర్చి ఒప్పింపజేస్తాడని. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే పాపిని తన పాపాన్ని గుర్తించేటట్లు చేస్తాడు. క్రీస్తే ఏకైక రక్షకుడని దేవుడు పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు. హృదయాన్ని మాంస హృదయంగా కఠినంగా ఉండేది మృదువుగా చేస్తాడు. విశ్వాసం కలిగేలాగా చేస్తాడు. పశ్చాత్తాపాన్ని మనకి వైపు నడిపిస్తాడని. పరిశుద్ధాత్మ కార్యం లేకపోతే సువార్త చెవులకు మాత్రమే కానీ హృదయాన్ని మార్చదు. పరిశుద్ధాత్మ కార్యం ఉంది కాబట్టే వీళ్ళు హృదయం కూడా మారింది అని. అందుకనే పరిశుద్ధాత్ముడి శక్తితో అని వాళ్ళలో ఆత్మఫలాల్ని పౌలు చూడగలుగుతున్నాడు. ఒకే సందేశం ఇద్దరు వ్యక్తులు ఒక మెసేజ్ని ఇద్దరు వ్యక్తులు వింటున్నప్పుడు ఇద్దరు ఒకే బోధన వింటుంటారు. ఒకరు బయటకు వెళ్ళగానే విన్నది మర్చిపోతారు. వారి జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. మరొకరు మాత్రం లోతుగా పాపము ఒప్పింపజేసినప్పుడు పశ్చాత్తాపడతాడనమాట. క్రీస్తును విశ్వసించి ఆయన అనుసరించడం ప్రారంభిస్తాడు. అది హృదయంలో శక్తి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.